ఓకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక దీక్షా దివాస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం రేపు. కానీ దీక్షా దివాస్ అనగానే తెలంగాణ ప్రజలందరూ కూడా మరోసారి మలిదశ ఉద్యమం అనేది గుర్తుకొస్తుంటుంది. ఇక ప్రజెంట్ మనతోటి రాకేష్ గారు ఉన్నారు. ఒక్కసారి తన అనుభవాలు కూడా మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఉద్యమకారుడికి దీక్షా దివాస్తో ఉన్న అనుబంధం, ఉద్యమంతో ఉండే అనుబంధం ఎన్నో ఉంటాయి. సో ఆ అనుభవాలను మనం కూడా పంచుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి ప్రత్యక్షాన్నో పరోక్షన్నో తెలంగాణ రాష్ట్రం విడిపోయి విదేశాల్లో ఉన్నా కూడా ఏదో ఒక రకంగా తెలంగాణ ఉద్యమంతో ఇంటర్లింక్ అయి ఉంటారు. సో మీకు ఎట్లాంటి మర్చిపోని ఘటనలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమం? భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంఖ్యల విముక్తి కోసం ఆ రోజు రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఆ పోరాటం ద్వారా మనము నిజామును తరమగలిగినాం. కానీ ఆంధ్ర పాలకుల పేరు మీద కొత్త నిజాములను తెచ్చుకున్నాం అనేటువంటి వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు గమనించలేకపోయారు. కానీ ఏళ్ళు గడిచినా కొద్దీ ఆంధ్ర పాలకులు కేవలం ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను, నిధులను, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలను దోచుకోవడానికి పరిపాలన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ ప్రాంత ప్రజలను ఆంధ్ర ప్రాంత ప్రజలతోనే సమానంగా చూసి రెండు ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటలేరు అనేటువంటి వాస్తవాలను గ్రహించిన తర్వాత తెలంగాణ సమాజం ఉవ్వెత్తున వేసింది. అనేక సందర్భాల్లో పోరాటం చేసింది. కానీ ఎప్పుడు కూడా ఆ పోరాటము తుదిదశకు చేరుకోలే. తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ఎప్పుడు కూడా చేరుకోలేదు. కానీ కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ సాకారం అవుతుందనేటువంటి నమ్మకం ప్రజల్లో ఏర్పడ్డది. 3 కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేసి ముక్త కంఠంతో మాకు తెలంగాణ తప్ప ఇంకా వేరే మాకు పరిష్కారం వద్దు, మాకు తెలంగాణ కావాలని చెప్పేసి ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి, మరి సబ్బండ వర్గాలు మొత్తము దీక్షలు చేసి ఈ రకంగా అనేక రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత తెలంగాణ రావడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనటువంటి ఘటన తెలంగాణ స్వరాష్ట్ర కళ సాకారం కావడానికి ఒక మలుపు తిప్పినటువంటి ఘటన దీక్షా దివస్. కేసీఆర్ గారు ఆ రోజు దీక్ష చేపట్టిన తర్వాత యావత్ తెలంగాణ కాదు మొత్తం భారతదేశమే కదిలింది. మొత్తం తెలంగాణ ఎందుకు కావాలనే దాని మీద మొత్తం దేశం అంతా కూడా చర్చ జరిగింది. తప్పకుండా ఇంత బలమైనటువంటి సంకల్పం కలిగినటువంటి ఈ రాష్ట్రాన్ని మనం తప్పకుండా ఇవ్వాల్సిందే అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా మరి కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక గొప్ప ఘటనకు వారు తెరలేపడం జరిగింది. అందుకనే ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ ఈ దీక్షా దివస్ను చేపడతా ఉంది. తెలంగాణ రావడానికి అనేక పార్టీల సహకారం ఉంది. కానీ ఆ సహకారం తీసుకురావడానికి ప్రధాన కారణము కేసీఆర్ గారి దీక్ష, కేసీఆర్ గారి పట్టుదల, బీఆర్ఎస్ పార్టీ యొక్క పట్టుదల. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్కు ఉన్నది ఆత్మబంధము, పేగుబంధం. అది తెలంగాణ ఆత్మ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమే దీక్షకు నాంది పలికింది. దీక్షనే తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధన కూడా నాంది పలికింది. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాతనే మళ్ళీ మనం ఇక్కడ 9 వెనుకబడిన జిల్లాలుంటే 10 జిల్లాల్లో ఏకంగా దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1గా తీర్చిదిద్దడానికి అవకాశం కలిగింది. మనకు తెలంగాణ రాష్ట్రం రావడం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని మనం కొంతవరకు నిర్మూలించగలిగినాము. ఎడారిలా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కొంత నీళ్లు తీసుకురాగలిగినాము. కరెంటు సమస్యను పరిష్కారం చేసుకోగలిగినాము. దండగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని పండుగ దిశగా మనం తీసుకెళ్ళగలిగినాము. పెట్టుబడులు తీసుకురాగలిగినాము. యావత్ ప్రపంచానికి హైదరాబాద్ ఒక పెట్టుబడి వేదికగా తయారు చేసుకోగలిగినాము. కాబట్టి ఆ దీక్షా దివస్ వల్లనే ఈరోజు అనేక మంది రైతులు సంక్షోభం నుండి బయటికి రావడానికి, ఎంతోమంది యువకులకు ఉద్యోగాలు రావడానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం కన్నటువంటి కళలు సాకారం కావడానికి ఉపయోగపడ్డాయి. దీక్షా దివస్ గతంలో ఎన్నోసార్లు జరుపుకున్న దీక్షా దివస్తో మీకుండే అనుబంధం ఏంటి? అండ్ దాంతోపాటు తెలంగాణ మలిదశ ఉద్యమంలో మర్చిపోని ఘటనలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా తెలంగాణ సాకారంలో అనేక ఘటనలు, మరపురాని ఘటనలు ఉన్నాయి. దాంట్లో ఆ రోజు మహబాద్లో మానుకోటలో విసిరినటువంటి రాళ్ళు కానీ, లేకపోతే సకల జనుల సమ్మె కానీ, లేకపోతే ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష చేయడం కానీ, లేకపోతే పార్లమెంటులో మరి ప్రకటన రావడం కానీ, ఈ రకంగా అనేక ఘటనలు ఉన్నాయి. కేసీఆర్ గారు దీక్షా దివస్లో పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా వారి యొక్క పాత్రను తెలంగాణ సమాజం మర్చిపోదు. తెలంగాణ ఉన్నంత కాలం కూడా దీక్షా దివస్ తప్పకుండా ప్రజల హృదయాల్లో నిలిచిపోతుంది. కేసీఆర్ గారి పాత్రను ఎవరు కూడా తక్కువ అంచనా వేయలేరు. కొంతమంది మూర్ఖులు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి ఈరోజు పని కట్టుకొని మొత్తం ప్రచారం చేసుకుంటున్నారు.
కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలనే దృక్పథంతో పరిపాలన చేస్తే అసలు మీ ఆనవాళ్ళు లేకుండా పోతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఓడించారు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని ఏదో ఒక సందర్భంలో అభిమానించినటువంటి వాళ్ళే. కాబట్టి మీరు వారి పాత్రను తక్కువ చేయాలని కూడా చూసినా, వారిని తక్కువ చేయాలని చూసినా కూడా తప్పకుండా ప్రజలు సరైనటువంటి సందర్భంలో సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మీకు కూడా ఎరకని గురుకుల విద్యార్థులను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కావచ్చు, అస్వస్థతకు గురైన తల్లిదండ్రులు కావచ్చు, ఏడుస్తున్న పరిస్థితి. ఇంకోవైపు రైతులు, ఇంకోవైపు భూమిలు ఎప్పుడుంటే ఎప్పుడు పోతాయి అని తెలియక కంటి మీద కునుకు లేకుండా ఉంటున్న గిరిజనులు కావచ్చు. ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళందరికీ కూడా? ఎలాంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు సుమారుగా 38 ఘటనలు జరిగినాయండి. 38 ఘటనలో సుమారు 880 మంది ఆసుపత్రుల పాలైతే అందులో 8 మంది ఈ కల్తీ ఆహారం వల్ల చనిపోయింది. మిగతా సుమారుగా ఒక 40 మంది అనారోగ్యంతో కానీ లేదా ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకొని కానీ చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం అండి. భారతదేశ చరిత్రలో గురుకులాల్లో ఇంతమంది చనిపోవడం ఇదే మొట్టమొదటిసారి. ఇది కేవలం తెలంగాణలోనే జరుగుతున్నది, మరెక్కడ కూడా జరగడం లేదు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. తిరుపతి లడ్డూలో కల్తీ అయితే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది, దేశమంతా స్పందించింది. తప్పకుండా స్పందించాల్సిందే, నేను కాదనడం లేదు. మరి కల్తీ ఆహారం వల్ల ఇంతమంది చిన్నారులు చనిపోతుంటే ఎందుకు స్పందించడం లేదు? ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? మేధావులు ఎందుకు స్పందించడం లేదు? అహం బ్రహ్మాస్మి అంటే దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మరి అలాంటప్పుడు దేవుడు ఆహారం కల్తీ అయితేనేమో చర్చ జరుగుతుంది, కానీ దేవుడు మనలోనే ఉన్నప్పుడు మన ఆహారం కల్తీ జరిగినప్పుడు ఎందుకు చర్చ జరగకూడదని నేను అడుగుతున్నా. కాబట్టి ఎగ్జాక్ట్లీ, కాబట్టి ఇది చాలా దురదృష్టకరము. నేటి బాలలే రేపటి పౌరులు అని మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాము, కానీ రేపటి పౌరులను తయారు చేయడంలో ఒక సరైనటువంటి పౌష్టికారం అందించి దృఢమైనటువంటి పౌరులను తయారు చేయడంలో మనం తప్పకుండా ఫెయిల్ అవుతున్నాము. ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వారే స్వయంగా విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి వారు రివ్యూ పెట్టి మరి సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. దీక్షా దివస్ రేపు ఎట్లా ఉండబోతుంది, జిల్లాలో ఎట్లా జరగబోతుంది అని ప్రత్యేకంగా హైదరాబాద్ పైనే చాలామంది దృష్టి కేంద్రీకరించారు, చాలామంది రావాలనుకుంటున్నారు. సో ఈ లేదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివస్ చేపట్టబోతున్నాం. పెద్ద ఎత్తున కేవలం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాదు, ఉద్యమకారులే కాదు, పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు కూడా దీంట్లో పాల్గొనబోతున్నారు. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక ఘటన, తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు ఒక మలుపు తిప్పినటువంటి ఘటన. తప్పకుండా రేపు పెద్ద ఎత్తున ఒక్కో జిల్లా కేంద్రంలో కనీసం ఒక 10,000 మందితోని, ఇక్కడ హైదరాబాద్లో అయితే కొన్ని వేల మందితోని దీక్షా దివస్ చేపట్టబోతున్నాం. మరొకసారి ఆ మధుర స్మృతులను మరి గుర్తు చేసుకొని దాంతో స్ఫూర్తి పొంది మళ్ళీ ఈ తెలంగాణ అభివృద్ధి చేసే దాంట్లో ఒక ప్రతిపక్ష పాత్రలో ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే దాంట్లో తప్పకుండా రేపు ఆలోచన చేసుకుంటాం అందరం కూడా. సో ఇది రేపు జరగబోయే దీక్షా దివాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.